వెల్కమ్ టు మెగానే టీవీ బర్నింగ్ టాపిక్. ఒక రహస్య ఫోన్ కాల్ ఇప్పుడు ఒక దేశ భవిష్యత్తునే మార్చేసేలా ఉంది. తెర వెనక నడిచిన ఆ 5 నిమిషాల సంభాషణ అక్కడి ప్రభుత్వ పునాదులనే కదిలించివేస్తుంది. బంగ్లాదేశ్ రాజకీయం మళ్లీ ఊహించని మలుపు తిరిగింది. భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో ఆ దేశ అధ్యక్షుడు మహమ్మద్ షాబుద్దీన్ సీక్రెట్గా మాట్లాడారనే సమాచారం ఇప్పుడు ఐలాండ్ మొత్తాన్ని కుదిపేస్తుంది. లండన్ పర్యటనలో ఉన్నప్పుడు అధ్యక్షుడికి హసీనా నుంచి వెళ్లిన ఆ కాల్ ఏంటి? ఇద్దరి మధ్యన జరిగిన ఆ సంచలన సంభాషణలో ఏముంది? ఈ గూఢాచారి తరహా వ్యవహారం బయటపడటంతో అధికార పక్షం రగిలిపోతుంది. అధ్యక్షుడు దేశద్రోహానికి పాల్పడ్డారంటూ తక్షణ రాజీనామాకు పట్టుబడుతుంది. కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. ఈ తీవ్ర ఆరోపణలపై అధ్యక్ష కార్యాలయం ఎందుకు నోరు విప్పడం లేదు? ప్రభుత్వ మౌనం వెనుక ఉన్న ఆ విస్ఫోటక రహస్యం ఏంటి? హసీనా రీ ఎంట్రీకి ముందే నడుస్తున్న ఆ మాస్టర్ ప్లాన్ ఏంటి? బంగ్లాదేశ్లో మళ్లీ రాజకీయ వేడి ఒక్కసారిగా రాజుకుంది. ఆ దేశ అధ్యక్షుడు మహ్మద్ షాబుద్దీన్ ప్రస్తుతం భారత్లో తలదాచుకుంటున్న మాజీ ప్రధాని షేక్ హసీనాతో రహస్యంగా సంభాషించారు అన్న వార్తలు పెద్ద దావానలంగా మారాయి. ఈ సమాచారం రాజకీయ వర్గాల్లో పెను కలకలం సృష్టిస్తోంది. ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లిన సమయంలోనే ఆయన హసీనాతో ఫోన్లో మాట్లాడినట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. 2024 ఆగస్టులో విద్యార్థి ఉద్యమం మిన్నంటిన తరువాత హసీనా దేశం విడిచి వెళ్లినా ఆ సమయం నుంచి పదవిలో కొనసాగుతున్న ఏకైక కీలక వ్యక్తి ఆయనే కావడం విశేషం. 2023 ఏప్రిల్లో బాధ్యతలు చేపట్టిన ఆయన పదవీ కాలం మరో 2 ఏళ్లు ఉన్నప్పటికీ ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో వైదొలగక తప్పలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 1971 వియోచన యుద్ధంలో పాల్గొన్న అనుభవంతో పాటు న్యాయమూర్తిగా పనిచేసిన నేపథ్యంలో ఉన్నప్పటికీ ఆయనపై రాజకీయ ఒత్తిళ్లు తీవ్రమవుతున్నాయి. మరోవైపు ఈ వార్తలపై అధ్యక్ష కార్యాలయం స్పందించకపోవడం అనుమానాలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. ప్రచారం జరుగుతున్నట్లుగా ఆయన రాజీనామా చేస్తారా లేక పదవిలోనే కొనసాగుతారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఊహాగానాలు ఎంతగా వస్తున్నప్పటికీ ఈ సంభాషణ వెనుక ఉన్న అసలు నిజాలు మాత్రం ఇంకా బయటకు రావాల్సి ఉంది. ఏది ఏమైనప్పటికీ ఈ ప్రచారం బంగ్లాదేశ్ రాజకీయ భవిష్యత్తును తీవ్రమైన అస్థిరత్వంలోకి నెట్టివేస్తోంది. బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ఈ పరిణామాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తుతోంది. హసీనాతో సంబంధాలు నెరపడం దేశద్రోహంతో సమానమని భావిస్తూ షాబుద్దీన్ తక్షణమే తన పదవికి రాజీనామా చేయాలని గట్టిగా డిమాండ్ చేస్తోంది. అధ్యక్షుడి తీరుపై పార్టీ నాయకత్వం తీవ్ర అసంతృప్తితో రగిలిపోతోంది. బీఎన్పీ అంతర్గత సమావేశాల్లో కూడా ఈ అంశంపై సుదీర్ఘంగా తీవ్రస్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఆయన పదవిలో కొనసాగితే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు వస్తాయని ఆ పార్టీ తీవ్రంగా ఆందోళన చెందుతోంది. అయితే ప్రభుత్వం మాత్రం ఈ సున్నితమైన వ్యవహారంపై చాలా జాగ్రత్తగా చూసి చూడనట్లు వ్యవహరిస్తోంది. హోంమంత్రి సలాహుద్దీన్ అహ్మద్ ఈ వార్తలను అటు ఖండించకుండా ఇటు అంగీకరించకుండా చాలా తెలివిగా దాటేశారు. తమకు ఈ విషయంపై పూర్తి స్పష్టత లేదని చెబుతూనే రాజ్యాంగం ప్రకారం నిర్ణయం తీసుకునే హక్కు అధ్యక్షుడికి ఉందంటూ వ్యాఖ్యానించారు. ఆరోగ్య కారణాల వల్ల పదవి నుంచి తప్పుకోవాలి అనుకున్న రాజ్యాంగబద్ధంగా ఎటువంటి అడ్డంకులు ఉండవని స్పష్టం చేశారు. ప్రభుత్వ మౌనం వెనుక ఏవైనా పెద్ద రాజకీయ వ్యూహాలు ఉన్నాయా అన్న కోణంలో విశ్లేషకులు ఆలోచిస్తున్నారు. బీఎన్పీ తెగేసి చెబుతున్న డిమాండ్లు చివరకు ఏం మలుపు తిరుగుతాయో చూడాలి. ఈ రాజకీయ సంచలనం దేశంలోనే సరికొత్త రాజ్యాంగ సంక్షోభానికి దారితీసేలా కనిపిస్తోంది. ఒకవేళ షాబుద్దీన్ తమ పదవికి రాజీనామా చేస్తే తదుపరి పరిణామాలు ఏ విధంగా ఉంటాయన్న దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. రాజ్యాంగ నిబంధనల ప్రకారం ఆయన వైదొలిగితే నూతన అధ్యక్షుడి ఎన్నిక వరకు పార్లమెంట్ స్పీకర్ హఫీజుద్దీన్ అహ్మద్ తాత్కాలిక దేశాధినేతగా బాధ్యతలు చేపడతారు. అధికార మార్పిడి సజావుగా సాగాలి అంటే రాజ్యాంగ ప్రక్రియను పక్కాగా అమలు చేయక తప్పదు. అయితే ప్రస్తుత సున్నిత పరిస్థితుల్లో స్పీకర్ బాధ్యతలు చేపట్టడం అంత సులభమైన విషయమేమీ కాదు. హసీనా ప్రభుత్వం కూలిపోయిన తరువాత దేశంలో పరిస్థితులు ఇంకా పూర్తిగా అదుపులోకి రాలేదు. విద్యార్థి ఉద్యమం తరువాత నెలకొన్న అస్థిరతను అధిగమించేందుకు దేశం ప్రయత్నిస్తున్న వేళ ఈ కొత్త వివాదం వచ్చిపడింది. ప్రస్తుత ప్రభుత్వం ఈ సంక్షోభాన్ని ఎలా సమర్థవంతంగా ఎదుర్కొంటుంది అన్నది సవాలుగా మారింది. రాజ్యాంగ సంక్షోభం తలెత్తితే
దేశ ఆర్థిక రాజకీయ వ్యవస్థలు మరింత దెబ్బతినే ప్రమాదం ఉంది. కాబట్టి ప్రతి అడుగును ఎంతో జాగ్రత్తగా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాబోయే రోజుల్లో బంగ్లాదేశ్ చట్ట సభలు తీసుకురాబోయే నిర్ణయాలు అత్యంత కీలకంగా మారబోతున్నాయి. మరోవైపు మాజీ ప్రధాని షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్కు వస్తానని చేసిన ప్రకటన అక్కడి రాజకీయాన్ని మరింత హీటెక్కిస్తోంది. 2024లో ఊపందుకున్న తీవ్ర విద్యార్థి ఉద్యమం వల్ల ఆమె తన పదవిని కోల్పోయి భారత్లో ఆశ్రయం పొందాల్సి వచ్చింది. ప్రస్తుతం అక్కడే ఉంటూ పరిస్థితులను నిశితంగా గమనిస్తున్న ఆమె ఈ ఏడాది చివర్లో సొంత దేశానికి వెళ్లాలని స్పష్టం చేశారు. ఆ సమయంలోనే అధ్యక్షుడితో ఆమె రహస్యంగా సంభాషించారు అన్న వార్తలు రావడం అనేక అనుమానాలకు దారితీసింది. తన మద్దతుదారులతో కమ్యూనికేషన్ పునరుద్ధరించుకోవడానికి ఆమె ప్రయత్నిస్తున్నారు అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సీక్రెట్ సంభాషణ నిజమే అయితే ఆమె మళ్లీ దేశంలోకి అడుగు పెట్టేందుకు ముందస్తు వ్యూహాలు రచిస్తున్నారా అన్న కోణంలో ఆరా తీస్తున్నారు. ఆమె పునరాగమనం ప్రస్తుత ప్రభుత్వానికి, ముఖ్యంగా BNP అస్సలు మింగుడు పడడం లేదు. హసీనా రీఎంట్రీ ఇస్తే మళ్లీ దేశంలో పెద్ద ఎత్తున గొడవలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు. అందుకే ఆమెతో ఎవరైనా సంబంధాలు పెట్టుకుంటే వారిపై తీవ్ర చర్చలు పూనుకుంటాయి అన్నారు. మొత్తానికి హసీనా రాకపై జరుగుతున్న ప్రచారం అక్కడి రాజకీయాల్లో తీవ్ర అలజడిని సృష్టించింది. బంగ్లాదేశ్లో ప్రస్తుతం నెలకొన్న ఈ ఉద్రిక్తత పరిస్థితులు రాబోయే రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతాయి అన్నది ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఆరోపణలు ఒకవైపు, నిశ్శబ్దం మరోవైపు ఉండి అసలు నిజాలు బయటికి రాకుండా దాగుడు మూతలు ఆడుతున్నాయి. అధ్యక్షుడు షాపుద్దీన్ నిజంగానే ఆరోగ్య కారణాల వల్ల తప్పుకుంటున్నారా, లేక ఈ ఒత్తిళ్లకు లొంగి రాజీనామా చేస్తారా అన్నది మిస్టరీగా మారింది. విపక్షాలు చేస్తున్న తీవ్ర ఆరోపణలు, డిమాండ్లు ఆయన్ను పదవిలో ఉంచేలా కనిపించడం లేదు. ఆయన రాజీనామా చేస్తే కొత్త తాత్కాలిక ప్రభుత్వ ఏర్పాటు ఎంతవరకు సజావుగా సాగుతుంది అన్నది ప్రశ్నార్థకమే. రాజకీయ స్థిరత్వం లేకపోవడం వల్ల దేశ సాధారణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికే విద్యార్థి ఉద్యమాల దెబ్బకు ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా దెబ్బతిన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ కొత్త రాజకీయం మళ్లీ శాంతి భద్రతల సమస్యకు దారితీస్తుందేమోనని పౌరులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. ఊహాగానాలకు తెరపడాలి అంటే అధ్యక్షుడి కార్యాలయం లేదా ప్రభుత్వం స్పష్టమైన అధికారిక ప్రకటన విడుదల చేయాల్సి ఉంది. బంగ్లాదేశ్ ఈ భీకర రాజకీయ తుఫాను నుంచి ఎలా బయటపడుతుందో చూడాలి.